కానీ రాష్ట్రంలో చాలా మాఫియాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ కార్పొరేట్ కాలేజ్ మాఫియా పైన ఎందుకు ఫోకస్ చేయాలన్న ఆలోచన మీలో వచ్చింది? అయితే ఒక విషయం ఏంది అని అంటే, ఇప్పుడు ఇది కార్పొరేట్ మాఫియా అన్న ఇదంతా మేము ఆలోచించాలి. ఈ ప్రాసెస్ అంతా మొదలుపెట్టే ముందు మేము కేవలం ఒకటే ఒక ఆలోచనతో ముందుకు పోయినాం. మాకు ఏప్రిల్ నెలలో ఒక కాల్ వచ్చింది. ఒక స్టూడెంట్ కాల్ చేసి మాకు క్లాసెస్ పెడుతున్నారన్న, మా పేరెంట్స్కి మేము క్లాసెస్కి వెళ్ళడం ఇష్టం లేదు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. పిల్లలు కదా చదువుకుండడం ఇష్టం లేక అట్లా అంటారేమో అని చెప్పి ఇగ్నోర్ చేసినాం. సరే ఫస్ట్ సెకండ్ ఒక 10 కాల్స్ అట్లా రిపీటెడ్గా వచ్చేసరికి అసలు ఏంది మీరు ఏం చదువుతారమ్మా, ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తారు మాకంటే, సార్ మాది మొన్ననే 10th అయిపోయింది, 2 days బ్యాక్ 10th క్లాస్ అయిపోయింది, ఎగ్జామ్స్ March 30కి అయిపోయినాయి, మాకు April 1st నుండి క్లాసెస్ స్టార్ట్ చేసారు, కనీసం మాకు ఏ స్ట్రీమ్ చూస్ చేసుకోవాలనో ఫ్రీడమ్ లేదా అని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట. అంటే నేనేమన్నాను, అసలు అట్లెట్లా స్టార్ట్ చేసారు, అసలు రూల్స్ ప్రకారం అయితే తర్వాత స్టార్ట్ కావాలి కదా క్లాసెస్, అంటే బోర్డు క్యాలెండర్ ఉంటుంది కదా, June 1st నుండి క్లాసెస్ స్టార్ట్ కావాలి కదా అని చెప్పేసి నేను వాళ్ళని అడిగినాను అనమాట. అంటే లేదు మాకు April 1st నుండే మొత్తం నారాయణ చైతన్య అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లలో April 1st నుండే క్లాసెస్ స్టార్ట్ చేసారు అని అన్నారు. అయితే మాకు బాధ అనిపించింది. దట్ ఈస్ గ్రేవ్ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్. ఎందుకు అని అంటే పిల్లలకు నేను ఫ్యూచర్లో ఏమవ్వాలో అని డిసైడ్ చేసుకునే బేర్ మినిమం రైట్ ఒకటి ఉంటుంది. అది లేకుండా వాళ్ళ ఫ్యూచర్ని అజ్ఞాతంలోకి నూకడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు. నేను డాక్టర్ని అవుదాం అనుకుంటున్నాను, ఓకే దానికోసం బైపీసీ తీసుకోవాలి, లేదు నేను ఒక ఇంజనీర్నో లేకపోతే ఇంకా లాయర్నో అవుదాం అనుకుంటున్నాను, దానికి ఎంపీసీయా లేకపోతే ఎంఈసీయా సిఈసీయా ఇలాంటి వేరే కోర్సెస్ ఏమైనా తీసుకోవాలా అనేది ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు. కొంతమంది జాయిన్ అవుతారు, కొన్ని రోజులు క్లాసెస్కి వెళ్తారు, తర్వాత వద్దు నేను ఇందులో కాదు ఆ స్ట్రీమ్లోకి వెళ్తానని చేంజ్ చేసుకుంటారు. ఇట్లా రకరకాల పరిస్థితులు ఉంటాయి. అవన్నీ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయకుండా వాళ్ళందరికీ కనీసం ఒక సెటిల్ డౌన్ అయ్యి ఆలోచించుకునే పీరియడ్ కూడా లేకుండా చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేవ్ వయలేషన్ ఆఫ్ ఎ బేసిక్ హ్యూమన్ రైట్ అనిపించి మేము రంగంలోకి దిగినాం. ఓకే, రంగంలోకి దిగి ఫస్ట్ మేము వెళ్ళిన కాలేజ్ ఇదే కాలేజ్, శ్రీ చైతన్య. మొన్న మన మీద ఏదైతే దాడి చేసిర్రో అదే కాలేజ్కి వెళ్ళినాం. అక్కడ నుండే కాల్స్ వచ్చినాయి. మీరు ఆమె శారద గారు చేసిన రైడ్ లో చూస్తే అక్కడ పక్కన ఫోన్ కాయిన్స్ ఉన్నాయి కదా, కాయిన్ బాక్స్లు ఉన్నాయి కదా, ఆ వాటి నుండే మాకు రిపీటెడ్ గా కాల్స్ వచ్చినాయి. అక్కడికి వెళ్ళినాము, వాళ్ళని ఎక్స్పోజ్ చేసినాము. అండ్ మేము ఏది కూడా ఇట్లా ఎక్స్పోజ్ చేసిన తర్వాత అట్లా గాలికి వదిలేయము. దానికి సంబంధించి క్లియర్ గా కంప్లైంట్స్ కూడా ఇస్తాం. మీరు చూస్తే మొత్తం ఏప్రిల్ నెలలో మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పైన ప్రిన్సిపల్ సెక్రటరీ పైన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి మన చీఫ్ మినిస్టరే ఉన్నాడు కాబట్టి చీఫ్ మినిస్టర్ కి ఎందుకైనా మంచిదని చెప్పేసి చీఫ్ సెక్రటరీకి ఇంత మందికి రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. ఇట్లా ఇల్లీగల్ గా క్లాసెస్ నడుపుతున్నారు, మీరు యాక్షన్ తీసుకోండి, పిల్లల మీద రకరకాల ప్రెషర్స్ పెరిగిపోతున్నాయి, ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి, దాని వల్ల వాళ్ళు సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి క్లియర్ గా కంప్లైంట్స్ ఇస్తే ఇప్పటి వరకు అంటే మొన్న ఆవిడ వచ్చేంత వరకు కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయితే ఇన్ఫాక్ట్ ఆవిడది పక్కన పెట్టేస్తే వీటి మీద రెస్పాండ్ అవ్వాల్సింది మెయిన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇంటర్మీడియట్ కి సంబంధించిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు. ఇప్పుడు మీరు ఇంతమందికి కంప్లైంట్ ఇచ్చుకుంటూ పోయినారు కదా ఇంటర్మీడియట్ బోర్డుకు, ఎందుకు అంటే వ్యవస్థ కంప్లీట్గా నిద్రపోతున్నట్టు మీకు అర్థమైందా? ఎందుకు రెస్పాండ్ కాలేదంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది వాస్తవం కనుక మనం మాట్లాడుకుంటే, మరి ఎవరికి ఎన్ని ముడుపులు ముడుతున్నాయో, ఎక్కడెక్కడి నుండి ఏమేమి జరుగుతున్నాయో ఇదంతా కూడా ఇక మనం దీర్ఘంగా చూసి ఆలోచించాల్సిన పరిస్థితి. ఒక కాలేజ్ మీదకి పోతే ఒక మిత్రుడు, నేను కూడా స్టూడెంట్ యూనియన్ ఇట్లా చేస్తారా, సైలెంట్ గా టైంకి రావాలి మాట్లాడుకోవాలంటే పైసలు తీసుకుని పోవాలంటున్నావు అది చెప్పాలంటే అంతే కదా అని అన్నారు. అంటే వాళ్ళు ఎంత అది అమాయకత్వం అంటారా మూర్ఖత్వం అంటారా అది కూడా అర్థమైతలేదు. కరప్షన్ చేయాలి, కరప్షన్ చేయడం తప్పు కాదు అనే కాడికి వాళ్ళ ఆలోచన విధానం వచ్చేసింది. ఏముందిలే 4 రోజులు పైసలు మేనేజ్మెంట్ ఇదంతా నడుస్తుంది కదా, వ్యవస్థలో ఎవడు పట్టించుకుంటాడు ఎవడేం చేస్తాడులే అన్న ఒక ధీమా మీద వాళ్ళందరూ బ్రతుకుతున్నారు. ఇప్పుడు మొన్న కూడా మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజ్ కాడ ఎవరైతే దాడికి వచ్చినారో కాసేపు మీతో మాట్లాడే ప్రయత్నం చేశారో వాళ్ళు కూడా ఒకటే అంటా ఉన్నారు,
సో పదే పదే కాలేజ్ కాడికి వచ్చి డిస్టర్బెన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండు. పిల్లలు మంచి చదువుకుంటా ఉన్నారు, వాళ్ళకి చదువుకోకుండా ఈయన పదే పదే వచ్చి ఇక్కడ ధర్నా చేయడం, లేకపోతే మాట్లాడడం, డైరెక్ట్ క్లాస్లోకి ఎంట్రీ ఇవ్వడం, ఇట్లా ఇబ్బందికర పరిస్థితులు చేస్తుంది కాబట్టి మేము దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంది అని అంటే, ఇక్కడ నేను పదే పదే వస్తున్నా అన్నారు. ఫస్ట్ మీరు సమ్మర్లో క్లాసెస్ పెట్టడం తప్పు. క్లియర్గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నా దగ్గర ఉన్నాయి. సమ్మర్లో క్లాసులు పెట్టొద్దు అని చెప్పేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. అకాడమిక్ క్యాలెండర్ ఫాలో కావాలని చెప్పేసి అన్నది, అడ్మిషన్ స్కెడ్యూల్ ఫాలో కావాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే June 1 నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు అయిపోయి వాళ్ళు ఇంటర్మీడియట్కి నెక్స్ట్ June 1 జాయిన్ అవ్వాలి. వాటికి సంబంధించిన అడ్మిషన్స్ May 2025లో జరగాలి. ఆ May 2025లో జరగాల్సిన అడ్మిషన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ చేసారు తెలుసా? ఈ లాస్ట్ మంత్ స్టార్ట్ అయిపోయినాయి. ఓకే, కాల్స్ కూడా వచ్చినాయి. కొంతమంది పేరెంట్స్ మాకు అవి కూడా మెసేజ్లు పెట్టారు. ఈ పలానా నంబర్ నుండి నాకు ఫోన్ వచ్చింది, మీ అబ్బాయిని మా కాలేజ్లో జాయిన్ చేయండి అని. అదేంది ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అయ్యింది? మా ఉంది 10th ఇప్పటికి పూర్తి కూడా కాలేదు, నెక్స్ట్ ఇయర్ కదా వాడు 10th క్లాస్ అయిపోయేది, ఇప్పటి నుండే వీళ్ళ టార్చర్ ఏంది అని చెప్పేసి నాకు ఫోన్ వచ్చింది. వీటి గురించి కంప్లైంట్స్ ఇంటర్మీడియట్ బోర్డుకి పోలేవనుకుంటున్నారా? పోతే కానీ పట్టించుకోరు. నేను డైరెక్ట్గా శృతి ఓజా ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే సెక్రటరీ ఉన్నారో ఈ బోర్డుకి సంబంధించి ఆవిడని కూడా కలవడం జరిగింది. ఇవన్నీ రిప్రజెంట్ చేసిన, ఆమెకు చెప్పిన ఇంతకు ముందు ఎట్లుందో తెలియదు కానీ ఇప్పటి నుండి అయితే ఇది మారాలి అని చెప్పేసి క్లియర్ గా చెప్పిన. నో రెస్పాన్స్. మన వీడియోలు కట్ చేసి ఈమెయిల్కి అటాచ్ చేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి కంప్లైంట్స్ ఇచ్చిన దాఖలాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. నో రెస్పాన్స్. ఇప్పుడు బుర్రా వెంకటేశం గారు ఉన్నారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఏమన్నా అంటే ఆయన ఒకటే అంటాడు, నేను కూడా కష్టాన్ని చూసినాను, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మరి మీ సమక్షంలోనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇందాక మీరు అడిగిన ప్రశ్న ఏంది, ఆ కాలేజ్ వాళ్ళకు నేనంటే ఒక పగ అని. మీరు కరెక్ట్గా ఉంటే నేనెందుకు వస్తాను? హాలిడేస్ లో క్లాసులు పెట్టిర్రు, నాకు కంప్లైంట్ వచ్చింది, తప్పు ఎక్స్పోజ్ చేసిన, దాని మీద కంప్లైంట్ ఇచ్చిన, ఏం యాక్షన్ తీసుకోరో నాకు ఇప్పటి వరకు తెలియదు. బోర్డు కూడా నాకేం సమాధానం ఇవ్వలేదు. రెండోది, ఆ రోజు అక్కడ పక్కనే ఒక అడ్డమైన క్లినిక్ ఉంటుంది. అడ్డమైన క్లినిక్ అని నేను ఎందుకు అంటున్నానంటే, వాడు ఆ రోజు పోతే పిల్లలకు మాట్లాడే హక్కు లేదంటాడు దరిద్రుడు. ఆ క్లినిక్ కి సంబంధించినోడు పిల్లలకు మాట్లాడే హక్కు లేదు, పేరెంట్స్ మాత్రమే మాట్లాడాలి అని అన్నారు. మరి ఈరోజు నేరళ్ళ శారద గారు పోయి పిల్లలతో మాట్లాడిందా, పేరెంట్స్ తో మాట్లాడిందా? మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అది ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకు మాట్లాడే హక్కు ఉంటుంది, కంప్లైంట్ చేసే స్వేచ్ఛ ఉంటుంది. వాడిని హాస్పిటల్ని మూపియాలి, దాని గురించి కూడా మేము ఏ రకమైన చర్యలు తీసుకోవాలో తీసుకుంటాము. అక్కడ ప్రతి ఒక్కరు పోతున్నారు, సెలైన్ లెక్కియడం, 2-3 అడ్డమైన టాబ్లెట్లు రాయడం, కథం. ఇంకో బెటర్ హాస్పిటల్ అనేది లేదు వాళ్ళందరికీ. అక్కడికి వెళ్తే ఇప్పుడు మీరు వీడియోలలో చూసిన ప్రిన్సిపల్ అనే ఆమె ఉంది కదా, మరి వచ్చి ఒక పాపని నా కళ్ళ ముందే గుంజుకొని పోయింది. ఏంది మరి ఏమైంది చెప్పండి అంటే సమాధానం ఇవ్వకుండా పోయింది. లోపలికి పోయి దర్వాజాలు పెట్టేసుకున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ ఆమె మొన్న పోయినప్పుడు వెంటిలేషన్ లేదు, అది లేదు, ఇది లేదు అన్నది. మీరు నాకు ఒక వీడియో చూస్తే నేను అందులో అన్నా, వీటికంటే జైళ్ళు మేలని. కనీసం వాళ్ళకు నాణ్యమైన ఫుడ్ ఉంటుంది టైంకి. మళ్ళీ రెండోది వెంటిలేషన్ ఉంటుంది. మూడోది అన్నిటికంటే ముఖ్యమైనది వాళ్ళకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అందుకే జైల్లో 1000 రెట్లు మేలన్న విషయం నేను అప్పుడే క్లియర్ గా చెప్పినుండే అనమాట. ఈ కాలేజ్ లో ఆవిడ వెళ్ళింది, మేము క్లాస్ రూమ్స్ వరకు వెళ్ళగలుగుతాం కానీ హాస్టల్స్ లోకి వెళ్ళలేం కదా, మాకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు కనీసం ఒక వెంటిలేషన్ లేదు. అండ్ ఇంకొన్ని సంఘటనలు చెప్తా. ఇవే నారాయణ శ్రీ చైతన్య కాలేజ్లలో ఒక దరిద్రుడు గంపగుతో పట్టుకుంటాడు, క్లాసులు కాలేజ్ స్టార్ట్ చేస్తాడు. కొంతమంది స్టూడెంట్స్ ఈ కంప్లైంట్ ఇచ్చారు, ఒక ఫ్లోర్ లో ఇది మీకు హాస్టల్ అలాట్ అయింది, ఇక్కడ ఉండండి, ఒక బిల్డింగ్ లో 2nd ఫ్లోర్ లో ఇచ్చారు, 1st ఫ్లోర్ లో క్లాసులు జరుగుతుంది. సడన్ గా ఏమైపోయింది, వీళ్ళు వెకేషన్ అని ఒక వారం రోజులు ఇంటికి పోయారు. 2nd ఫ్లోర్ లో ఉన్న వాళ్ళ సామాన్లు వాళ్ళ పర్మిషన్ లేకుండా, వాళ్ళకు ఒక ఇంటిమేషన్ లేకుండా అవి తీసుకొని పోయి వాళ్ళు 5th ఫ్లోర్ లో పెట్టేశారు. 5th ఫ్లోర్ లో పెట్టేసి వీళ్ళ క్లాస్ రూమ్స్ 3rd ఫ్లోర్ కి 1st ఫ్లోర్ లో అదేంది మన 3rd ఫ్లోర్ కి షిఫ్ట్ చేసి 1st, 2nd ఫ్లోర్లలో స్కూల్ స్టార్ట్ చేశారు. పిల్లలకు తెలియకుండానే
అంతే. స్కూల్ అంటే ఫస్ట్ 10th స్టాండర్డ్ స్కూల్స్ ఉంటాయి కదా, ఆ పిల్లల్ని 8, 9, 10th స్టాండర్డ్ పిల్లల్ని ఆ స్కూల్లో వేసారు. అదేంది అని అడిగితే అదంతే. పైసలు తీసుకున్నాక ఆ మదం ఎక్కుతుంది కదా, పైసలు వచ్చేంత వరకు బిచ్చగాళ్ళలా బిహేవ్ చేస్తారు. పైసలు తీసుకున్న తర్వాత మొన్న చూసారు కదా ఆ రౌడీ బిహేవియర్ బయటపడుతుంది. దీన్ని ప్రశ్నించాల్సింది ఎవరు? మనం కాకపోతే ఇంకోటి ప్రశ్నిస్తాడు. కాబట్టి మనం ప్రశ్నించినాం. ఆ రోజు పోలీసులు కూడా, అంటే నేను సిఐ వాళ్ళందరి గురించి మాట్లాడతలేను, ఆ 2 కానిస్టేబుల్ అని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. మీ వీడియోలు చూస్తాం, అది చేస్తాం, మీరు చేసింది తప్పు, అది ఇది మాట్లాడుతున్నారు. మరి అట్లా చేసి రోజు గాంధీ జయంతి రోజు గాంధీ చేసింది కూడా తప్పే, సుభాష్ చంద్రబోస్ చేసింది కూడా తప్పే, వాళ్ళు చేసింది కూడా పోరాటమే కదా, దేశ స్వేచ్ఛ గురించి, స్వాతంత్రం గురించి. వాళ్ళు చేసింది తప్పు, మేము చేసింది తప్పు అయితే వాళ్ళు చేసింది కూడా తప్పే. ఈ రోజు నేను క్లియర్గా చెప్తున్నాను, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు చేసింది తప్పే వాళ్ళ ప్రకారం. మరి ఈ రోజు మీకు తెలంగాణ రాష్ట్రం ఇస్తుందా జీతము, లేకపోతే వేరే ఇంకేదన్నా గవర్నమెంట్ ఇస్తుందా?